హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 41వ భాగాన్ని వినేద్దాం. అందరూ ఈ స్టోరీ చాలా బోరింగ్గా ఉందంటున్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్తో ఎండింగ్ ఇచ్చేస్తానండి. ఇక కథలోకి వెళ్దాం. రాఖీ రాఖీ ఏంటక్క అంటే శామ్ బయటికి వెళ్ళింది కదా, అందుకే తను వచ్చేలోపే నేను స్నానం చేద్దామని అంటే ఆ గదిలో సిరితో కార్తిక్ గారు ఉన్నారు. నేను నీ గదిలో స్నానం చేస్తా, మళ్ళీ శామ్ వస్తే ఏదో ఒకటి అంటుంది. వెళ్ళు, నేను బయట వర్క్ చేసుకుంటాలి అన్నాడు రాఖీ. సరే అన్నది ఉమా. ఇప్పుడు మంచి ఐడియా. కార్తిక్ గారు ఏంటి రాఖీ అంటే శామ్ బయటికి వెళ్ళింది, తనని పిక్ చేసుకోవాలంట, మీరుంటారు కదా ఇంట్లో. ఉమాగారు ఎక్కడా అంటే అక్క స్నానం చేస్తుంది, అందుకే. సరే నువ్వు వెళ్ళు, నేనుంటాలి. నాకు కూడా అదే కావాలి కదా. ఇప్పుడు నేను శామ్ అసలు ఇంటికి రాం మధ్యాహ్నం దాకా. అప్పుడు మీ మధ్యలో మెల్లిమెల్లిగా మాటలు మొదలవుతాయి. ఆ తర్వాత మీరు అక్క ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత ప్రేమ అన్నీ వాటంతట అవే వస్తాయి. వెళ్తాను కార్తిక్ గారు. సరే రాఖీ. ఏంటో కదా ఇలా శామ్ గదికొచ్చానని తనకు తెలిస్తే అంతే. ఇప్పటికే నన్ను అనడానికి చాలా సాకులు వెతుక్కుంటూ ఉంది. ఇప్పుడు ఇంకా మాటలు యుద్ధం మొదలు పెడుతుంది. రాఖీ ఎక్కడున్నాడు? బయట లేడే. సిరి దగ్గరున్నాడేమో, చాలా పనులున్నాయి అసలే అనుకుంటూ ఉమా చాలా సీరియస్గా పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఉమా సిరి సిరి అంటూ ఎవరో ఇంటికి వస్తారు. మీరు ఎవరు అని అడుగుతాడు కార్తిక్. నువ్వెవరు బాబు? ఉమా ఇంట్లో లేదా? ఉంది, కానీ ఎక్కడుంది తను? ఉండండి చూసొస్తాను. ఇతనెవరు? ఉమా గదిలో నుండి వస్తున్నాడు. ఎవరై ఉంటారు? వీళ్ళ ఇంటికి బంధువులు కూడా ఎవరు రారు కదా. బ్యాక్ సైడ్ బట్టలు ఆరేస్తున్న ఉమతో ఎవరో వచ్చారని కార్తిక్ చెప్పడంతో, ఆంటీ మీరా, రండి కూర్చోండి. ఉమా ఇంట్లో ఎవరూ లేరనుకుంటా అన్నది పద్మావతి. ఉన్నారా ఆంటీ? రాఖీ ఉన్నాడు. శామ్ ఏమో సరుకులు తేవడానికి వెళ్ళింది. అయినా రాఖీ లేడు కదా, బైక్ లేదే. ఏంటి? అవునుమా, రాఖీ లేడు, శామ్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాడు అన్నాడు కార్తిక్. అవునా, నాకు చెప్పకుండా వెళ్ళాడే. సరే నేను వెళ్తాను, సిరి ఒక్కటే ఉంది అన్నాడు కార్తిక్. సరే. ఏంటి ఉమా అతను అంటే? అతను అయ్యో కాదాంటీ, మీకు ఎప్పుడు చెప్తా ఉంటా కదా అంకుల్ అని. ఆ అంకుల్ వాళ్ళ అబ్బాయి. అవునా, కానీ తను నీ గదిలో అంటే ఏం లేదు, ఊరికే అడిగా ఆంటీ. అది నిన్న అంటూ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన మొత్తం విషయం చెప్తుంది. అందుకే రాఖీ ఉండమని చెప్పాడు. కార్తిక్ గారేమో సిరితో మాట్లాడుతూ ఉన్నాడు. అవునా, కానీ ఉమా ఇలాంటప్పుడే తోడు ఉంటే బాగుంటుంది. చూడు, ఇప్పుడు నీ భర్త ఉంటే నువ్వు ఎవరిని పిలవాల్సిన అవసరం ఉండదు. ఇంకా నీకు కూడా ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ వాళ్ళ నాన్న చూసుకుంటారు కదా సిరికి. ఒకసారి ఆలోచించుమా, మనకు అంటూ ఒక తోడు ఉండాలి. ఎప్పుడు ఒకేలా ఉండకూడదు కదా. అందుకే మీ అమ్మ నాన్న చెప్పినట్టు మరొక పెళ్లి గురించి ఆలోచించు. ఉమా అన్నీ వింటూ ఉంది. సరేలే, కానీ సాయంత్రం ఇంట్లో పూజ ఉంది, నువ్వు రావాలి. అంకుల్కి బాగోలేదు కదా, పైగా నరేష్కి కూడా ఏ పని జరగడం లేదు అని ఇంట్లో పూజ చేపిద్దామనుకుంటున్నాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. సిరిని కూడా పిలుచుకొని రా. వస్తానంటీ, తప్పకుండా రావాలి. శామ్ని పంపొద్దు. ఉమా నువ్వు వస్తే నేను చాలా సంతోషిస్తాను. వస్తానంటీ, తప్పకుండా వస్తాను. ఇంకా వెళ్తాను, అందరినీ పిలవాలి. ఆంటీ కార్తిక్ గారిని చూసి తప్పుగా అనుకుందా? అందుకే అలా చెప్పిందా? రాఖీకి ముందు ఆలోచన అస్సలు ఉండదు. ఏది పడితే అది చేస్తాడు. వెళ్తున్నా అని చెప్పలేదు. ఇప్పుడు ఇంట్లో నేను కార్తిక్ గారే ఉన్నా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? కార్తిక్ గారిని వెళ్ళమని చెప్పలేను, కానీ రాఖీ ఇంకా రాలేదే. పోనీ ఫోన్ చేస్తే? ఫోన్ కూడా కలవలేదు. శామ్కి చేసినా మళ్ళీ ఏదో ఒకటి అంటుంది. తనకు వద్దులే. వంట ఏం చేయాలి ఇప్పుడు? ఇంట్లో కూడా ఏం లేవే. ఉమాగారు. కార్తిక్ గారు ఏంటండి, ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏం లేదండి. అవునా, ఎందుకో సిరి దగ్గర ఉంటే అసలు టైమే సరిపోలేదు నాకు. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నీతో ఇలా టైం స్పెండ్ చేయడం నాకు చాలా నచ్చుతుంది. ఎందుకో ఉమా నీతో మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఏంటి, ఏమన్నారు? అదేంటి, నేను ఫ్లోలో ఏదో అనేసాని, ఇప్పుడు ఏం చెప్పాలి అంటే అది ఎప్పుడు ఎవరింటికి వెళ్ళలేదని చెప్తున్నాను. అదేంటి, నాకు వేరే విధంగా వినిపించింది. ఏదైతేనేం సిరికి హెల్త్ బాగుంది. ఇప్పుడు తను నవ్వుతూ ఆడుకుంటూ ఉంది, అది చాలు నాకు. ఏంటో ఈ ప్రియా వల్ల ఈరోజు ఊమను పాపను చూడడానికి కుదరలేదు. సిరిని చూడాలనిపిస్తుంది బాగా. ఊమతో మనసిప్పి మాట్లాడాలని, తనని గట్టిగా ఆక్ చేసుకుని తనవి తీరా మాట్లాడాలని, తనతో జరిగిందంతా చెప్పాలని అనిపిస్తుంది. కానీ నాకు ఆ దేవుడు ఆ ఛాన్స్ ఇస్తాడో లేదో అనుకుంటూ ఉన్నాడు మహి. ఏంటి మహేశ్వర్, మరీ అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి అన్నాడు విశాల్. ఏం లేదండి, మీరేంటి ఇటుపక్కకు వచ్చారు? అక్కడ మీ బాస్ లేరా? లేరు కదా. అయినా మా బాస్ ఏంటి, మీ బాస్ కూడా లేరుగా. ఏంటి? అవును మహేశ్వర్, ఈరోజు మనకు ఫుల్ ఎంజాయ్ డే, ఇద్దరూ లేరు కదా అన్నాడు విశాల్. అవునా, ఎందుకు రాలేదు ఇద్దరు? ఏమో, మనకేం తెలుసు.
ఫుల్ ఎంజాయ్ చేయాలి టుడే అంతా అన్నాడు. రాఖీ ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? చరణ్కి తెలుసుంటుందా? చరణ్ చరణ్ ఏంటి మహేశ్వర్? అంటే మన బాస్ ఎందుకు రాలేదో నీకు తెలుసా? అంటే టుడే నాకు ఫైల్ చెక్ చేయమని ఇచ్చారు కదా, అందుకే అడిగా. తెలుసు, మరి ఎందుకు రాలేదు? అదా సార్ వాళ్ళ సిస్టర్ డాక్టర్కి బాగోలేదంట, అందుకే రాలేదు. ఏంటి, పాపకు బాగోలేదా? ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏమైంది? ఏంటి మహేశ్వర్ అలా అడుగుతున్నావు? అదేదో మీ పాపకు బాగోలేనట్టు. అంటే అది అది ఎవరి పాప అయితేనేం, చిన్నపిల్ల కదా, అందుకే. ఓ బాగుందంట ఇప్పుడు. అవునా? సిరికి బాగుందా లేదా ఇప్పుడు? కానీ తనని ఎలా చూడాలి నేను? ఇంటికి వెళితే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో, కానీ అక్కడ ఎలా కనిపిస్తుంది తను? ఏంటి మహేశ్వర్, ఎక్కడికి టుడే ప్లాన్? అలా ఏం లేదు విశాల్ గారు, మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. నేనా? నాకెక్కడికి హ్యాపీనెస్, మా బాస్ సైన్ కావాలి, అందుకే ఆయన ఉమా మేడం ఇంట్లో ఉన్నారట, వెళ్తున్నాను. ఎక్కడా నాకు హ్యాపీనే లేదు. ఏంటి, మీరు ఉమా మేడం దగ్గరికి వెళ్తున్నారా? అబ్బా ఏంటి అరుపు, దడుచుకొని చచ్చా. ఉఫ్, ఎందుకంత అరిచావు గట్టిగా? ఏం లేదు విశాల్ గారు, నేను వెళ్తానండి, మీకు హెల్ప్గా ఉంటుంది. ఏంటి హెల్పా? ఇందులో హెల్ప్ ఏముంది, ఒక్క సైన్కే కదా వెళ్ళేది. అయ్యో అలా అంటారేంటండి మీరు? నేను బైక్ డ్రైవ్ చేస్తాలేండి, పాపం ఎంత కష్టపడుతున్నారో మీరు. అవును మహేశ్వర్, నువ్వు ఒక్కడివే నన్ను గుర్తించావు. సరే రా, ఇలా అయినా హాయిగా వెనకాల రెస్ట్ తీసుకుంటా. థ్యాంక్స్ అండి. అమ్మయ్య, ఎలాగో అలా వెళ్ళి సిరిని చూడాలి. కానీ నన్ను చూశాక ఉమకు అర్థమవుతుంది నేను ఇదే ఊర్లో ఉన్నానని, ఇంకా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నానని తనకి తెలిసిపోతుంది. నాకు నమ్మకం ఉంది నా గురించి రాకి ఏం చెప్పుండడు తనకి. కానీ నేను ఎలా తనకి కనపడకుండా ఉండగలను? ఏంటి ఆలోచిస్తున్నావు అంతగా? అంటే విశాల్ గారు, మనం ఒక చోటుకి వెళ్ళాలి, కానీ వాళ్ళు మనల్ని గుర్తుపట్టకూడదు. వచ్చింది మనం అని వాళ్ళకి తెలియకూడదు. అది ఎలా అని? ఏంటి ఇదెక్కడ విడ్డూరం? అయినా అది ఎలా అబ్బా? ఐడియా. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా హెల్మెట్, అలాగే ఉంటే ఎవరు గుర్తుపట్టరు కదా నిన్ను. బాగుంది, కానీ వాళ్ళు అడిగితే అంటే ఏదో ఒకటి చెప్పచ్చు కదా. ఇదేదో బాగుంది, థ్యాంక్స్ విశాల్ గారు. నాకెందుకు థ్యాంక్స్, ముందు ముందు అర్థమవుతుందిలేండి మీకు. ఇక్కడే ఇదే ఉమా మేడం హౌస్. అవునా? పదా వెళ్దాం. ఏంటి అలాగే వస్తున్నావు? అంటే నేను వేరే చోటి వెళ్ళాలి, ఇక్కడ వీళ్ళు గుర్తుపడకుండా ఉండే మీ ప్లాన్ సక్సెస్ఫుల్, లేకుంటే ఫెయిల్ అని అర్థం. చూద్దాం విశాల్ గారి ప్లాన్ ఎలా ఉందో. నేను వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడం అంటూ జరగదు. నువ్వే చూడు, అస్సలు గుర్తుపట్టరు. నాకు అదే కావాలి, ఉమా నన్ను గుర్తుపట్టకుండా ఉంటే చాలు. ఇద్దరూ లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టారు. డోర్ ఓపెన్లో ఉన్నా కూడా లోపల పనిలో ఉన్న ఉమా ఎవరు వచ్చారని చూడగానే, మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను విశాల్ గారు, మీరు ఇక్కడ? అంటే కార్తీక్ సారు. అవునా, లోపలికి రండి. ఉమను ఇంత దగ్గరగా చూసి కూడా మాట్లాడలేకపోతున్నాను, ఏంటో నా దురదృష్టం. విశాల్ గారు, అతనెవరు? ఏంటి అక్కడ నిలబడ్డావు? లోపలికి రా. అమ్మో, పేరు పిలవకూడదు, లేకుంటే నేను వేసిన ప్లాన్ నేనే ఫెయిల్ చేసిన వాడిని అవుతా. వస్తున్నాను, కూర్చోండి. కార్తీక్ గారు ఆ గదిలో ఉన్నారు, పిలుస్తాను. వద్దులేండి మేడం, మేమే వెళ్తాంలేండి. సరే. ఏంటినా ఎవరు? ఏదో నాకు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది, ఎవరై ఉంటారు? పద మహేశ్వర్, ఏంటి అలా నిలబడ్డావు? మేడం ఎందుకు అలానే చూస్తున్నావు? అలా చూడొచ్చా? పద. సార్ రండి విశాల్. ఇతనెవరు హెల్మెట్ పెట్టుకొని విచిత్రంగా? అంటే అది తనకి హెల్త్ బాగలేదు, అందుకే సార్. సిరి ఎలా ఉందమ్మా నీకు? బాగుంది అంకుల్. ఏంటి అంకులా? ఇంకా నాని తాతయ్య అని పిలవలేదు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, అప్పుడే అంకులా? సిరి అంటూ మహి తనని ప్రేమగా చూస్తూ, నీకు జ్వరంగా ఉన్నా కూడా మీ నాన్న నీ పక్కన లేడు, ఇలా ఏదో దొంగలా రావాల్సి వచ్చింది, నన్ను క్షమించి తల్లి అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని తనివి తీరా చూస్తూ ఉన్నాడు. సిరి మాత్రం హెల్మెట్ని చూస్తూ దాన్ని ఓపెన్ చేయాలని చూస్తూ ఉంది అల్లరిగా. సిరి, నువ్వు నాకు బాగా గుర్తుకొచ్చున్నావు. నేను చూడాలని, నీ బుజ్జి మాటలతో నా సమయం అంతా గడిచిపోవాలని ఎంత అనిపించినా నీ దగ్గరికి రాలేను. ఏం చేయను తల్లి, మీ అమ్మకు నా మీద అంత కోపం ఉంది. నువ్వే ఏదో విధంగా మమ్మల్ని కలపాలి. విశాల్ గారు, రండి మేడం, ఇదిగోండి టీ తీసుకోండి మీకు. ఈయన హెల్మెట్ తీరా? అంటే అది పెద్ద టాపిక్ లేండి మేడం, తర్వాత చెప్తా అనుకుంటూ విశాల్ ఉమతో మాట్లాడుతున్నాడు. విశాల్ ఉమతో మాట్లాడడం అస్సలు నచ్చడం లేదు కార్తీక్కి. మరోపక్క మహి ఉమ్మను చూస్తూ పాపని ఎత్తుకొని పాపతో మాట్లాడుతున్నాడు. ఇంకా కార్తీక్ కోపం అర్థమై, విశాల్ అమ్మో ఈయన ఎందుకు ఇలా కోపంగా చూస్తున్నాడు, నేను మేడంతో మాట్లాడితే తనకేంటి అనుకుంటూ, ఇంకా మేము వెళ్తాం మేడం అన్నాడు. ఒకసారి మీ లవర్ని కూడా పిలుచుకోరండి, అప్పుడు ఖచ్చితంగా లంచ్ ఏర్పాటు చేస్తా. మేడం, ఏమో మీరే మాకు పెళ్లి చేయాల్సి వస్తుందేమో, అప్పుడు తప్పకుండా ఇక్కడికే వస్తాను.
హా, తప్పకుండా విశాల్ గారు, కానీ ఇద్దరికి నచ్చితేనే జీవితం ఎంతో అందంగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఎవరికీ నచ్చకపోయినా అప్పుడు జీవితం ఎలా ఉంటుందంటే బ్రతికుండంగానే నరకం చూడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే మీరు ముందు తెలుసుకోవాలి ఇష్టమా కాదా అని. హా, ఇంకా వస్తాం మేడం అన్నాడు విశాల్. హా, సరే అండి. ఉమా, నువ్వు నన్ను తలుచుకొని అలా అన్నావని నాకు తెలుసు, కానీ ఇందులో నా తప్పు ఏం లేదని నిన్ను ఎలా నమ్మించాలో కూడా నాకు తెలియట్లేదు. కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ వదులుకోను. నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా అనుకుంటున్నాడు మహి. ఏంటి నువ్వురా? హా, వస్తున్నాను విశాల్. ఎవరితను? ఎందుకు నాకు ఏదో తెలియని బాధ కలుగుతుంది, మనసంతా ఎదులో ఉంది నాకు అనుకుంటుంది ఉమా. ఏంటి మహేశ్వర్, నువ్వు అలానే ఉంటావా స్టాచ్యూలాగా? అలా ఏం లేదులేండి. సరే పద. అలా ఇద్దరు ఆఫీస్కి చేరుకుంటారు. మహేశ్వర్, నాకెందుకో కార్తిక్ గారు ఏంటి అంటే కార్తిక్ గారు ఉమా మేడంని ప్రేమిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు అన్నాడు విశాల్. వాట్? ఏంటి మహేశ్వర్, ఏమైంది? సడన్గా బైక్ ఎందుకు ఆపావు? అంటే మీరు ఏదో అన్నారు, ఇప్పుడు కార్తిక్ సార్ ఉమా మేడంని. అదా, సార్ ఎందుకో మేడంని లవ్ చేస్తున్నారనిపిస్తుంది నాకు. ఏంటండి, తనకి పెళ్ళైంది, పాప కూడా ఉంది కదా? అవును మహేశ్వర్, అయితే ఏంటి చెప్పు. పాప మేడం చాలా మంచివారు. వాళ్ళ భర్తనే ఒక దొంగ రాస్కెల్. వాడు వదిలేసి వెళ్ళిపోతే మేడంకి ఇంకా జీవితం లేదనని అర్థం. అంటే అది నా డౌట్ అంతే. ఉమా మేడంతో నేను మాట్లాడితేనే సార్కి కోపం వస్తుంది. పైగా మేడం గురించి చెప్తే చాలు ఏదో తెలియని స్మైల్ వస్తుంది ఆయన ఫేస్లో. అవునా? హా, అయినా నువ్వేంటి అంత షాక్ అయ్యావు? నీకెందుకు అంత షాక్ చెప్పు. అయినా ఒకవేళ నా డౌట్ నిజమైతే మేడం సార్ని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చూడ్డానికి వాళ్ళ జంట చాలా ముచ్చటగా ఉంటుంది. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా కూడా. విశాల్ గారు, ఏంటి మీరు అలా మాట్లాడకండి. అయినా ఉమా మేడం ఒప్పుకోవాలి కదా, తను ఖచ్చితంగా ఒప్పుకోదు. ఏంటి నువ్వు మహేశ్వర్, శుభమా అని నేను ఆలోచిస్తూ ఉంటే అశుభం పలుకుతావు. అయినా నీకెందుకు అంత కోపం వస్తుంది? మహేశ్వర్, నాకెందుకో నువ్వు కొంచెం మేడం విషయంలో చాలా డీప్గా వెళ్తున్నట్టున్నావు. వచ్చి రాగానే మేడం గురించి అడిగావు. మొన్నేమో మేడంకి పాప ఉందా లేదా అని ఆతృతగా అడిగావు. ఇప్పుడేమో ఇంత కోపంగా చెప్తున్నావు. ఏంటి మహేశ్వర్, ఏంటి సంగతి? నాకు అర్థం కావడం లేదు నీ పద్ధతి. అంటే అది చూడు, వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు చెప్పు. నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు, నీకేం తెలుసు మేడం గురించి ఇంకా సార్ గురించి? నువ్వేం ఆలోచించకుండా పదా వెళ్దాం, అసలే నాకు వర్క్ ఉంది. హా, పదా వెళ్దాం. ఏంటి విశాల్ అలా అంటున్నాడు? నిజంగా కార్తిక్ గారు ఉమను ప్రేమిస్తే ఉమ ఒప్పుకుంటుందా ఏంటి? తను నా మీద కోపంగా ఉండొచ్చు, అలా అని వేరొకరు అతనికి తన జీవితంలో స్థానం ఇస్తుందా? ఏంటి డార్లింగ్, ఎప్పుడు వర్కేనా? పద బయటికి వెళ్దాం. అలా అలా గాల్లో తేలుతూ ఉన్నట్టుంటుంది. ఏంటి మీరు ఇందాకే కదా చెప్పింది మళ్ళీ అంటుంది ప్రియా కోపంగా. చూడు, అందమైన అమ్మాయిలు చెప్పేవన్నీ రివర్స్లో ఉంటాయి. అవి నాకు బాగా తెలుసు కదా, అందుకే మళ్ళీ వచ్చా. పద వెళ్దాం. చూడండి, మీరు ఏమన్నా ఊరికే ఉంటున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడితే తర్వాత జరగబోయే వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త. అవునా? నాకే వార్నింగా? సరే, నేను ఎదుర్కొంటానో నువ్వు ఎదుర్కొంటావో చూద్దు కానీ నువ్వు ఇప్పుడు కానీ నాతో పాటు కాఫీ తాగడానికి రాకపోతే తర్వాత నేనేం చేస్తానో ఆ చేసే వాటికి నేను మాత్రం బాధ్యుని కాదు. జస్ట్ 5 minutesలో నువ్వు బయట ఉండాలి. నువ్వు లేకపోతే నన్ను ఇంకో కోణంలో చూస్తావు. బాయ్ డార్లింగ్, నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటా. త్వరగా రా, లేకుంటే మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఏంటి ఇతను ఇలా బెదిరిస్తున్నాడు? మహికి చెబుతా. చెప్పకుండా ఉంటే ఇతను ఇలాగే బెదిరిస్తూ ఉంటాడు. ఏంటి మహి ఫోన్ లిఫ్ట్ చేయలేదు? మహి, ఒక్కసారి లిఫ్ట్ చేయి ప్లీజ్. ఏంటి మహి లిఫ్ట్ చేయడం లేదు? కింద ఫ్లోర్లోనే ఉంటాడు కదా, వెళ్ళి చెబుతా. ఏంటి ఇక్కడ కూడా లేడే? చరణ్ గారు, ఏంటండి? అంటే మహేశ్వర్ రాలేదా? లేదు, బయటికి వెళ్ళాడు. ఏమన్నా ప్రాబ్లమా? ప్రియా పడుతున్న టెన్షన్ చూసి అడిగాడు చరణ్. లేదు, అలాంటిదేం లేదు. ఎవరు ఫోను? అది కొత్త నెంబర్ నుంచి. ఏంటి డార్లింగ్, మహేశ్వర్ కోసమా? తను లేడు, కానీ నువ్వు త్వరగా రా. అయినా నువ్వు వస్తున్నావా లేకపోతే నేనే? వస్తున్నా. అలా రా దారికి. ఈ రాఖీ ఒకటవుతుంది, ఇంకా రాలేదు. ఇప్పుడు లంచ్ ఎలా? పాపకు కూడా పెట్టాలి. ఏంటి రాఖీ నువ్వు ఇలా రా. ఏంటక్క, నిన్ను పొద్దున వెళ్ళారు, అస్సలు రాలేదు. పైగా కార్తిక్ గారు కూడా ఇంట్లోనే. ఏంటి నీకు కొద్దిగా కూడా బుద్ధి లేదు రాఖీ? అలా కార్తిక్ గారు మన ఇంట్లో ఉంటే ఏమనుకుంటారు చూసేవాళ్ళు? సారీ అక్క, శామ్తో సినిమాకి వెళ్ళాను, గుర్తుకు లేదు కార్తిక్ గారు ఉన్నట్టు. ఇంతకీ ఆయన ఎక్కడా? వెళ్ళిపోయారు. లంచ్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసి తినేసి వెళ్ళిపోయారులే. అవునా, మంచిది. ఏంటి? ఏం లేదు, సారీ అక్క, ఇంకెప్పుడు వెళ్ళను అలా. అబ్బో, నా మొగుడు నాతో ఉంటే ఈవిడికి ఎందుకో అంత కోపం.
పైగా తమ్ముని ఎలా అంటుందో చూడు. చెప్తా, ఈ మధ్య బాగా మాటలు ఎక్కువయ్యాయి. బాగా తగ్గిస్తా. నోరు మూతపడేలా చేస్తా. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా ఇంకా రెచ్చిపోతూ నన్ను పని మనిషిని చేసేస్తుంది. అలా ఈవినింగ్ అయింది. అక్క అక్క. ఏంటి రాకి? అదే ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజ కదా, నువ్వు వెళ్ళలేదా? ఆంటీ ఫోన్ చేశారు, ఇంకా రాలేదేంటా అని. అందరూ వచ్చారట. వెళ్తున్నాను. సిరికి మార్నింగ్ కూడా స్నానం చేయించలేదు కదా అని ఇప్పుడు చేపిస్తున్నాను. వెళ్తాంలే. హా. ఏంటి పూజనా? మళ్ళీ నన్ను పిలవలేదే? నాకు చెప్పను కూడా చెప్పలేదు. అంటే ఇప్పుడు ఈవిడగారు ముస్తాబై వెళ్తుందా? ఇప్పుడు చెప్తా చూడు. హలో ఆంటీ. హా అంటూ అన్ని వివరాలు చెప్పేస్తుంది శామ్. హా, ఇంకా మీ ఇష్టం. ఇప్పుడు ఇలా వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు చూడు ఎలా వస్తావు. ఏడుపు మొహంతో. నీ కోసం అవమానం వెయిట్ చేస్తుంది అక్కడ. వెళ్ళి తొందరగా, లేకుంటే నన్నే అంటావా? అలా శామ్ అనుకుంటూ ఉంది. ఇక్కడ మహి. ఏంటి విశాల్ అలా చెప్పాడు? కార్తిక్ గారు ఉమ్మని ఎందుకు ప్రేమిస్తున్నాడు? కార్తిక్ గారికి తెలీదా పెళ్ళైందని? పెళ్ళైనా కూడా ఎలా ప్రేమిస్తాడు? బుద్ధి లేదా అతనికి? బాబు. హా, ఏంటి ఆంటీ గారు? అంటే ఇంట్లో పూజ చేస్తున్నాం, నువ్వు కూడా రా. భోజనం కూడా ఏర్పాటు చేశాం. ఆంటీ నేనెందుకు? అంటే మీ అంకుల్ కూడా ఉన్నారు, ఆయనకు కూడా ఇదే ఆలోచన. నువ్వు వస్తే కాస్త ఆయనకి ఊరటగా ఉంటుందని నిన్ను పిలుస్తున్నాను. అవునా, వస్తానులేండి. అయినా పూజకి ఉమ వస్తే నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని చిన్న భయంగా కూడా ఉంది. కానీ వెళ్ళక తప్పదు కదా, ఎవరూ లేరు, లోపల ఉన్నారేమో. ఏంటి బాబు చూస్తున్నావు? పైన రెంట్కి ఉంది నువ్వేనా? హా అవునండి నేనే. అది ఆంటీ పిలిచారు. ఈ ఆడవాళ్ళు ఒక జోడు చేరితే మనల్ని కూడా పట్టించుకోరు. పద అలా కూర్చుందాం. హా, ఉమా వచ్చిందా? కనపడడం లేదే నాకు ఎవరు. సిరి మెల్లగా పద అంటూ ఉమా అప్పుడే వస్తుంది. ఉమా నాకు చాక్లెట్ కావాలి. ఇప్పిస్తాలే, మెల్లగా రా. హా. అమ్మో, ఉమా వచ్చేస్తుంది. ఇప్పుడు నన్ను చూస్తే ఎలా? ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా తనకు కనిపిస్తా. పోనీ అక్కడికి. ఏంటి ఉమా, బాగున్నావా? హా బాగున్నాను అంకుల్, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉంది మీ ఆరోగ్యం? బాగుంది. లోపల ఉంది మీ ఆంటీ. వెళ్తున్నాను అంకుల్. ఇతనేడి? ఏంటయ్యా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అటు తిరిగి. అంటే అది ఫోన్ మాట్లాడుతున్నాను అంకుల్. అవునా, సరే ఇక్కడే కూర్చో, లోపలికి రాకు. వస్తే అయిపోతావు. వాళ్ళ మాటలు చాలా బోరింగ్. నేను ఎలాగో వెళ్ళక తప్పదు. మహి సరే అంటాడు. ఉమని పాపని చూడాలని. ఎలా? ఈ కిటికీ తీస్తే కనపడుతుందా? చూద్దాం. ఉమా కొద్దిగా కనపడుతుంది. ఏంటి ఉమా అలా అయిపోయావు? ఎలా ఉండేదానివి, ఎలా అయ్యావు? ఎప్పుడూ కలకలాడుతూ జడలో పూలతో ఎంతో అందంగా ఉండేదానివి. ఇప్పుడు ఇదంతా నా వల్లనే. ఐఎమ్ సారీ ఉమా. పాప సిరి ఎంత ముద్దుగా ఉన్నావో చిట్టి తల్లి. సిరి కూర్చో. ఉమా నేను బయటికి వెళ్తా. వద్దు, ఇక్కడే కూర్చో. నేను వెళ్తాను. మిగతా వాళ్ళు కూడా సిరిని చూస్తూ ఈ పిల్ల చాలా అల్లరి అనుకుంటూ అందరూ నవ్వుతూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అందులో ఉన్న కాంతం ఇంకో ఆవిడతో, ఏంటి నీకు తెలీదా? తనని మొగుడు వదిలేశాడు. అయినా కొంచెం కూడా బాధ దిగులు తనలో ఎక్కడున్నాయి? అయినా ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారో? ఇలా శుభమా అంటూ పూజలు చేసుకుంటూ ఉంటే ఇలాంటి వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు. నీకు తెలీదా? ఆ పాపకు నాన్నెవరో కూడా తెలీదు. మీ నాన్న ఎక్కడా అని అడిగితే ఏం చెప్తుంది ఆ బుడ్డిది పాపం? వాళ్ళ అమ్మ భర్తని వదిలేసి పుట్టింట్లో పడి తింటూ ఉంటే కనీసం వాళ్ళ అమ్మకైనా తెలివిలేదా? అలా మొగుడిని వదిలేసి వచ్చిన కూతుర్ని 4 మాటలు సర్ది చెప్పి పంపించక ఇంట్లో ఎలా పెట్టుకుంటున్నారు అసలు అర్థం కావడం లేదు నాకు. ఏమన్నా అంటే ఈ కాలంలో ఇవన్నీ సహజమే అంటారు. అయినా మనకు బుద్ధుండాలి. ఇలాంటి వాళ్ళని పూజలకు పిలవాలా వద్దా అని. ఈ పద్మావతికి ఏం తెలీదు ఎవరిని పిలవాలా వద్దా అని. అసలు వీళ్ళని పిలిచిందంటే నేను వచ్చేదాన్నే కాదు, ఇక్కడ కూర్చోవడానికి కూడా నాకు ఇబ్బంది ఉంది. ఆవిడ ఎందుకు అలా ఉమని అంటుంది? ఉమా గురించి తనకేం తెలుసని ఉమా ఎంత బాధపడుతుందో అనుకుంటున్నాడు మహి. కాంతం ఏంటి నువ్వు? ఆ నోరికి అడ్డు అదుపు ఉండదా అన్నది సుశీల. నేనేమన్నాను సుశీల? ఇప్పుడు ఉన్నదే కదా అన్నాను. అయినా నేను ఎవరిని ఏమీ అనలేదులే, ఏదో లోకంలో ఉన్నో చెప్తున్నా. దానికి నన్ను అంటున్నావు నువ్వు. ఆంటీ మీరు కరెక్ట్గానే చెప్పారు. ఈ లోకంలో ఎలాంటి మనుషులు ఉన్నారంటే మనకి ఉన్న లోపాలను మనలో పెట్టుకుని ఇతరులు ఏం చేస్తున్నారా, పక్కని వాళ్ళని ఏం అనాలా అని ఇదే పనిగా పెట్టుకొని ఇంకొక పని ఉంటేనే కదా అసలు. ఇంటిని చక్కదిద్దుకోవడం రాదు కానీ పక్కన వాళ్ళని బాగానే అంటారు. మీరు చెప్తున్న ఆ బుడ్డిదానికి నాన్న లేకపోవచ్చు కానీ అమ్ముంది. వాళ్ళ అమ్మ ఒంటరిగా దాన్ని చూసుకుంటుంది. మీరేం అంతగా బాధపడకండి ఆ బుడ్డిదాని గురించి. మీ మనవరాలు స్వీటీ కంటే బాగుంటుంది సంతోషంగా. వాళ్ళ అమ్మని నాన్న వదిలేసిన దానిని మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటుంది వాళ్ళ అమ్మ. ఇంకా మీరన్నది ఆ అమ్మకి బుద్ధి లేదా అని కదా.
పాపం వాళ్ళ అమ్మకి కూతురు ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తుందని తెలుసు. అందుకే కూతురికి అండగా ఉంది. మీలాగా కూతురు వద్దు వెళ్ళను అంటున్నా పాపం కూతురు గురించి ఆలోచించకుండా అత్తారింటికి పంపుతూ తను అక్కడ ఎత్తి పొడుపు మాటలు పడుతున్నా బాధపడుతున్నా బయటికి దాన్ని కప్పిపుచ్చుతూ కూతురు బాధపడుతున్నా కూతురిని చోద్యం చూసినట్టు చూస్తున్నా మీకన్నా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి మీకన్నా వేయి రెట్లు బుద్ధి బాగానే ఉందిలేండి. అందుకే తన కూతురి సంతోషాన్ని మాత్రమే కోరుకుంది, మీలాగా చోద్యం చూస్తూ ఉండకుండా. ఇంకా ఆంటీ, నేను మా ఇంట్లోనే ఉంటూ మా తిండే తింటున్నాను. మీ ఇంటికి ఏం రాలేదు కదా. మీ కూతురు మీకు భారంగా అనిపించవచ్చు, కానీ మా అమ్మకు మాత్రం నేను ఎప్పటికీ భారం కాను. అయినా ఏంటంటే మీరు మీలాంటి వాళ్ళ పక్కన కూర్చోవడానికి నాకు అర్హత ఎక్కడుంది చెప్పండి. నేను నా పని చూసుకుంటూ పక్క వాళ్ళని బాధ పెట్టకుండా, ముఖ్యంగా ఏమీ అనకుండా ఏదో మంచిగా ఉన్నాను. మీలాగా అందరినీ అంటూ ఉండలేను కదా. అయ్యో ఆంటీ, మీరెక్కడా నేనెక్కడా. అయినా పద్మావతి ఆంటీ మిమ్మల్ని పిలిచిందని తెలిస్తే నేనే కాదు ఎవరూ వచ్చేవారు కాదు. ఉమా, ఏమంటున్నావో అర్థమవుతుందా అంటుంది కోపంగా. అయ్యో ఆంటీ, నేను మిమ్మల్ని ఎప్పుడంటున్నాను? నేను మీరు చెప్పిన లోకంలో ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నా, అంతే 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 కదా సుశీల ఆంటీ. అవునమ్మా, కొందరికి నోరు ఊరికే ఉండదు, వాళ్ళకి ఇలాగే చెప్పుతో కొట్టినట్టు చెప్పాలి. పాపం అమ్మాయికి ఇలా చెప్పడం తెలుసో లేదో. అదే కాంతం, నువ్వు అన్న ఆ లోకంలో ఉన్న అమ్మాయి గురించే అంటున్నాను. ఉమా, ఇప్పుడు చెప్పినట్టు ఆ అమ్మాయి కూడా అందరికీ చెప్తే బాగుండు. పాపం ఏం చేస్తాం, ఆ అమ్మాయికి నోట్లో నాలుక లేదేమో మన ఉమలాగా. బాగా చెప్పింది అనుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కాంతం కోపంగా, ఉమా, నన్నే అందరి ముందు అవమానిస్తావు కదా, ఇంకా నా కూతురు గురించి అందరి ముందు చెప్పావు, చెప్తా, నాకు దొరక్కపోవు. ఉమా ఉమా ఏంటంటీ భలే అన్నావు, దెబ్బకి కాంతం రెక్కలు తెగిపోయాయి. ఎక్కడికి వచ్చినా ఇదే తంట. అనుకోకుంటే ఇంకా రెచ్చిపోతారు, అందుకే వాళ్ళకి వాళ్ళ పద్ధతిలోని సమాధానం చెప్పాలంటీ. నువ్వు చూడ్డానికి అమాయకురాలుగా ఉంటావు, కానీ నీ దాకా వస్తే బుద్ధి చెప్పకుండా వదలవుగా. అవును, అమాయకురాల్లాగా కనిపిస్తా కాబట్టే మహి నన్ను నమ్మించి ప్రేమగా నటిస్తూనే నన్ను నిలువుగా మోసం చేశాడు. అయినా ఎందుకు నేను ఇప్పుడు తనను తలుచుకుంటున్నాను? అయినా నాకు ఈ బాధలను శిక్షగా వేసింది తనేగా. ఈ బాధలను భరిస్తూ ఉండలేకపోతున్నాను. అందుకే ఇలా పెద్దవాళ్ళను అంటూ ఉన్న పాపం కాంతం ఆంటీ అలా అన్నా అని చాలా ఫీల్ అయినట్టు ఉన్నారు. అలా బాధపడుతూ ఉంది ఉమా. లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? చేయని తప్పు కూడా ఇతరులు నిందిస్తూ బాధపడుతూ, తప్పు చేసింది నేనైనా, నన్నెవరూ ఏమీ అనలేదు, కానీ ఉమను మాత్రం అంటూ తననే బాధ పెడుతూ ఉన్నారు. అయినా వీళ్ళెందుకు ఉమ గురించి తను ఎంత బాధపడుతుందో ఏమో అనుకుంటూ మహి ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంతలో మహికి ఫోన్ మోగడంతో, ఏంటి ప్రియా ఇప్పుడు ఫోన్ చేశావు? నీకు చెప్పా కదా ఫోన్ చేయకని. మహి అది అంటూ ప్రియా ఏడుస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అది ఏంటి చెప్పు, ఏమైంది అంటూ జరిగింది చెప్పింది. ఇక్కడ ఉమా ఫీల్ అవుతుంది. ఏంటి నేను, ఎందుకు నాకు ఆ మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి? ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది? పెళ్ళికి ముందు వరకు నేను ఎంత సంతోషంగా ఉన్నానో, పెళ్లి తర్వాత అంతా బాధను అనుభవిస్తున్నాను. మహి చెప్పింది నిజమే కదా. తను నన్ను మొదటిసారి కలిసినప్పుడు చెప్పిన మాటలు నేను వాళ్ళ నాన్నకి చెప్పి పెళ్లి జరగనివ్వకుండా ఉండుంటే బాగుండేదా? నేనే అనవసరంగా ఈ ప్రేమ లేని పెళ్లిని చేసుకొని అందరినీ బాధ పెడుతున్నానా? ఇటు అమ్మ వాళ్ళని, అటు అత్తయ్య వాళ్ళని, ఇంకా నన్ను, నేను ఇప్పుడు సిరిని కూడా. అది పెద్దయ్యాక తన్ని నాలాగే ఎక్కడికి వెళ్ళినా మీ నాన్న ఎవరు ఏం చేస్తారంటే తనేం చెప్తుంది? నాలాగా లోపల బాధపడుతూ బయటికి నవ్వుతూ ఉంటుందా? అడిగిన వాళ్ళకి ఏమీ చెప్పలేక తను తిట్టుకుంటూ సతమతమవుతూ ఉండిపోతుందా? ఏంటి నా పరిస్థితి? ఈ పరిస్థితి రావడానికి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయమే కారణమా? అందరూ వద్దు అంటున్నా ఎందుకు నేను ఇలా చేశాను? ఎందుకు ఇప్పుడు ఎంత బాధపడుతున్నాను? మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.